మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమనోత్తరే నమః. గురుగారు 2026 ఫిబ్రవరి మాసం మిథున్ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహస్థితి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లగ్నంలో గురువు ఉన్నాడు, వీళ్ళకి సప్తమాధిపతి దశమాధిపతి గురువు, అలాగే దశమంలో శని ఉన్నాడు, భాగ్యంలో రాహు, మూడులో కేతు. అష్టమ స్థానంలో 4 గ్రహాలతో ఈ నెల వీళ్ళకి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి మాసం 18, 19 ఆ టైం కల్లా భాగ్యంలోకి వస్తాయి గ్రహాలన్నీ. సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి, అసలు రూట్ ఏంటి, ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిథునం వారికి సహజంగానే మంచి తెలివితేటలు ఉంటాయండి, మంచి క్యాలిక్యులేటివ్ పర్సన్స్. అయితే వీళ్ళకి వివాహము, కెరీర్ అనేది బాధకం అంటారు వీళ్ళని. ఆ బాధ కూడా వచ్చి లగ్నంలో కూర్చున్నాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే జాబ్ ఉండదని కాదు, ఉంటుంది కానీ ఏదో తెలియని స్ట్రెస్ ఉంటుంటుంది వీళ్ళకి. మీరు గమనిస్తే ఎనీ మిథున లగ్న పీపుల్ ఎట్లా ఉంటారంటే ఇప్పుడు ఉండే ప్రజెంట్ పొజిషన్లో తలకాయి అంటే కొంచెం చూడండి బుర్ర జుమ్ అనిపించడం సహజంగానే ఇప్పుడు ఉండే గ్రహస్థితి. చాలామందికి మైండ్ కొంచెం జుమ్ అంటుంటుంది. దానికి యోగా థెరపీస్లో కపాలభాతి అంటారు. అది ఎక్కువ చేస్తే ఇది క్లియర్ అవుద్ది యాక్చువల్ చెప్పాలంటే. అందులో మిథున లగ్నం వాళ్ళు కంపల్సరీ చేయాలి కపాలభాతి అనేది. సో ఓవర్ స్ట్రెస్, అది కూడా వర్క్ స్ట్రెస్ పర్టికులర్గా, ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ 8th హౌస్ 9th హౌస్లో ఎప్పుడైనా ఎక్కువ ప్లానెట్స్ తిరిగినప్పుడు మనకి గ్యారంటీగా మనకి జాబ్ ఉంటుంది అనుకుని సడన్గా మారాల్సిన పరిస్థితి మనకి రావడం, లేదా వాళ్ళు మారిపోమని చెప్పడం, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. కానీ మారినా తీసేసినా లేదా వీళ్ళు మారాలనుకున్న వెంటనే జాబ్ మాత్రం వస్తుంది. 2 సిచ్యువేషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. మనం మారిపోతాం నచ్చకపోతే, లేదా వాళ్ళు తీసేస్తారు. మనం మారిపోగానే ఇంకోటి ఎవడో పిలుస్తాడు, వాళ్ళు తీసేసిన ఇంకోటి పిలుస్తారు. ఇది ఒక లక్ ఉంది, ఈ మార్పులు ఉన్నాయి. ఫస్ట్ 18 days మాత్రం కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు స్లోగా వెళ్తుండాలి. అయితే ఎప్పుడు కూడా దేవతలు పితృదేవతలు అని ఉంటారు. మనకి 9వ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇప్పుడు 9వ స్థానంలో రాహు సంచరించేటప్పుడు ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం, ఇప్పుడు 9లో గురువు ఉంటే గురువు అనుగ్రహం ఎట్లాగో, 9లో రాహు ఉంటే సర్ప అనుగ్రహము, దేవతా అనుగ్రహము, పితృదేవత అనుగ్రహాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా 9 రాహు ఇది ఇస్తుంది. ఇక వీళ్ళకి ఫినాన్షియల్గా కనుక చూసుకుంటే యావరేజ్గా ఉంటుంది. 3లో ఉండే కేతు కొన్ని విషయాలు ధైర్యం చేసే విధానంలో డిఫరెంట్గా ధైర్యం చేసి సక్సెస్ పొందుతారు 3లో కేతు ఉన్నప్పుడు. సో రిస్క్ అయినా పర్వాలేదు, ముందుకెళ్ళిపోదాం ధైర్యం వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ డాక్టర్స్తో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే సిబ్లింగ్స్తో కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఫస్ట్ 18 days కూడా, ఎందుకంటే 18 days అని ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా ఫస్ట్ 18 days 4 గ్రహాలు 8లో ఉంటాయి వీళ్ళకి, దాని తర్వాత 9లోకి వెళ్తాయి. ఫస్ట్ 2-3 weeks కూడా తాతగారి ఆస్తికి సంబంధించిన ఏమైనా గతంలో డిస్ప్యూట్స్ ఉన్నవి కొంత క్లియర్ అవుతాయి చెప్పాలంటే. అలాగే ల్యాబ్స్, ఇన్సూరెన్స్ ల్యాబ్స్ పెట్టే వారికి సక్సెస్ రావడం, అది లేకపోతే కొంతమంది రీసెర్చెస్ చేస్తుంటారు, పిహెచ్డీస్ చేస్తుంటారు. ఈ నెల ఎక్కువగా పిహెచ్డీ చేద్దాం అనుకునేటువంటి వారికి సీట్ రావట్లేదు అని బాధపడుతుంటారు చూసారా, అలాంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక వద్దన్నా సరే, ఇప్పుడు జాబ్ వద్దన్నా వస్తుంటుంది, స్ట్రెస్ ఉంటుంది. వివాహం విషయాలు కూడా వీళ్ళు వద్దన్న అవతల వాళ్ళే వస్తుంటారు, కానీ వాళ్ళు పట్టాన్ని చెప్పరు. ఎలా ఉంటాయంటే ఒక్కోసారి నాకు మొన్న ఒక చిన్న సీన్ చెప్తా. వాళ్ళు వద్దు బుర్ర మాకు ఇప్పుడు వద్దండి అన్నా సరే వాళ్ళు వచ్చేసారట. వచ్చేసి లేదండి మేము మీ సంబంధం చాలా ఇష్టం అది ఇది అని ఇంటికి వచ్చేసారు. వాళ్ళ అబ్బాయి కూడా చూసుకున్నాడు, ఓహో అని వెళ్ళిపోయారు. మేము మళ్ళీ డేట్ చెప్తామని వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళకి లేని కోరికని వీళ్ళు కలిగించారు. సరే ఇంకా రెడీ అవుదాం అనేసరికి వాళ్ళు చెప్పరంట. ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. అంటే మనం వద్దన్నా మనకు సంబంధం వస్తుంది, సంబంధం సరలే, ఇంక వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా, ఇంత కావాలంటున్నారు కదా, మనం ఏదో ఒకటి చెప్దాం అనగానే నేను 1-2 రోజుల్లో నేను డేట్ ఫిక్స్ చేసుకొని చెప్తా అంటే ఆ డేటు 4 రోజులైనా రాదు. ఏంటి మరి ఇంత ఇష్టపడి వచ్చారు కదా, ఏంటి పరిస్థితి అన్నట్టు ఉంటుంది. అట్లా ఉంటాయి వివాహాల విషయంలో. అయితే ఈ సప్తమాధిపతి గురువు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో
వీళ్ళు చేసే బిజినెస్లకి కొంతమంది విదేశాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఫండింగ్ తీసుకొని వచ్చేవాళ్ళు పెరుగుతారు ఇక్కడ చెప్పాలంటే. అదొకటి మనకి ప్లస్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. దూర ప్రాంతాలకు వెళ్ళి ఎడ్యుకేషన్కి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు చూసారు, అలాంటి అనుకూలతలు బాగుంటాయి ఇప్పుడు ఉండేటువంటి సమయంలో. అట్లాగే జీవిత భాగస్వామి కూడా ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే విషయాలు చాలా బాగుంటుంది. కుటుంబ వ్యవస్థ అంటే ఇప్పుడు ఒకటండి, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలత బాగుంటుంది ఇప్పుడు ఉండే పరిస్థితి. ఇప్పుడు చూడండి, చాలామందికి పంచమ స్థానం పాడైంది అనుకోండి, లేట్ సంతానం ఉంటుంది. ఎప్పుడైతే గురువు లగ్నంలో ఉన్నాడో, పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడో, సంతానం యాక్టివ్ అవుతుంది ఇక్కడ. సో సంతాన స్థానానికి చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. అది సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉంటుందంటారా? ఉంటుందండి. ఎందుకంటే కొన్ని అంటే ఎట్లా అంటే పంచమాధిపతి వెళ్ళి అష్టమంలో ఉన్నందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో అని భయం ఉంటుంది. నేను కాదనట్లా, ఇది తీసుకుంటే ఏదో ప్రమాదం వస్తుందేమో అని ఒక్క నిర్ణయం తీసుకోవాలనుకున్నాం 4-5 ఆలోచనలు కూడా వస్తాయి. ఎందుకంటే పంచమాధిపతి సింగిల్గా లేడు అక్కడ, డిఫరెంట్ థాట్స్. అంటే చిన్న ఎగ్జాంపుల్, 4-5 చీరలో లేకపోతే 4-5 కలర్స్ మన ముందు పడేస్తే ఎంచుకోవడం మనం ఆలోచిస్తూ ఉంటాం, ఇదా. అలాగా ఆలోచనలు అంటే మనకి నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ అవకాశాలు, ఎక్కువ ఆప్షన్స్ వల్ల కూడా పర్టికులర్గా ఎలాంటి విషయాలంటే చెప్తా చూడండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉంటాడు, ఒక అబ్బాయి, జస్ట్ 20 years అట్లా ఉంటాయి. ఎప్పుడు అనేవాడు ఏంటంటే, సార్ నాకు లవ్ మ్యారేజ్ చేసుకుని చాలామంది వస్తారయ్యా నీకు అనేవాడిని సరదాగా. అంటే నిజంగా ఉంది, బహు లవర్స్ యోగం, అదే మోడర్న్గా చెప్తున్నాను నేను మీకు. ఎక్కడ సార్ ఒక్కరు నాకు ఇచ్చేయట్లేదు అంటే, లేదు నీ జాతకంలో లవ్ మ్యారేజ్ ఉంది అని. ఒకటే సార్ ఆయనకి 4 ప్రపోజ్ చేశారు. ఆయనకి ఇప్పుడు అర్థం కాలేదు, సార్ ఏంటి సార్ ఇట్లా సడన్గా 4 వితిన్ 2 daysలో. ఒకళ్ళు చెప్పంగానే ఈయన అసలు ఎవరు రారనుకుంది వచ్చాడు కదా, ఈయనకు అర్థం కాలే ఏం చెప్దామా ఏంటి, ఈయన కరెక్టా కాదా మనం ఇలా అసలు. అంటే ఎవరు ఈ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయలే, వీళ్ళు నాకు చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేయలే అతను. ఎవరినైతే ఈయన అనుకుంటున్న వాళ్ళెవరూ చెప్పకుండా ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేయడం వాళ్ళందరూ చెప్పారు. అట్లా జరిగింది. ఫైనల్గా ఒకళ్ళతో కనెక్ట్ అయ్యాడని చెప్తున్నాను నేను మీకు. అట్లా ఎలా ఉంటుందంటే ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా అప్పటికప్పుడు ఎవరెవరో కనెక్ట్ అవ్వడం, ఎవరెవరో అఫైర్స్ అనడం, ఎవరెవరో ఫ్రెండ్స్ అనడం, ఆల్ ఆఫ్ సడన్గా ఫ్రెండ్స్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి వీళ్ళకి. అది కొన్ని రిలేషన్స్ ఏర్పడిపోవడం, దానివల్ల ఫ్రెండ్ అని పరిచయం అయితే దాని తర్వాత ఇంకో రిలేషన్స్లోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఈ స్త్రీ మూలక ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఈ అక్రమ సంబంధాలు బయటపడి కాస్త కుటుంబం వాతావరణం దెబ్బతిండు, ఎలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయండి. ఎందుకంటే నన్ను అడిగితే మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం, 2-3 నెలల క్రితం వీడియోల్లో. ఇప్పుడు కొంచెం ఎయిడ్స్ ఎక్కువ ప్రబలుతుంది. ఎప్పుడు కూడా ఇప్పుడుండే ప్లాంటరీ పొజిషన్స్ పర్టికులర్గా ఇయర్ అంతా కూడా కొంచెం మిథునం అంటే జూనులో గురువు మారే వరకు కూడా, జూన్ నుంచి మారతాడు, మారే వరకు కూడా నన్ను అడిగితే ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా కొంతమందికి నీడ్స్ ఉంటాయి, వాళ్ళకి పాపం ఫ్యామిలీ ఉండదు, కొంచెం సేఫ్టీ వాడాలి అట్లాంటి వాళ్ళు కనీసం. ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే విశేషంగా బాగుంటుందంటారు? అమ్మవారి ఆరాధన బెస్ట్ అండి వీళ్ళకి. అమ్మవారి ఆరాధన మెయిన్గా చేయాలి. ఏదైనా షార్ట్ జర్నీస్ ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళడం మంచిది వీరు. లేదా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మంగళ ఆదివారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయొద్దని చెప్తా ఇప్పుడున్న ప్లాంటరీ పొజిషన్స్లో. అది మరి టెంప్టేషన్స్కి లోన్ అవ్వకుండా మైండ్ కాస్త స్థిరంగా ఉండాలంటే దానికి ఏదైనా రెమెడీ ఉంటుందంటారు? మెడిటేషన్ చేసుకోవడం. ఇంకోటి వీళ్ళకి కెరియర్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఉందనుకున్నాం కాబట్టి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అది చేసుకోవాలి. ఓవరాల్గా మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.